ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 24వ రోజు 24వ అధ్యాయంలోకి వచ్చేసామండి. ఈ 23 రోజులు కూడా చాలా చక్కగా జరిగాయి. మీ అందరి ఆదరాభిమానాలు, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం వల్ల ఇంతవరకు వచ్చాము. ఇక మీదట కూడా మీ అందరి ఆదరాభిమానాలు మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరల అగస్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినను ఇంకా తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును, ఆలకింపుము అని ఇట్లు చెప్పాను. గంగా, గోదావరి మొదలగు నదుల్లో స్నానము చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయంలో స్నానం చేసినందున ఎంత పుణ్యము కలుగునో, శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపేడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అనంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసే సత్కర్య ఫలము ఇతరుల దినములో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికంగా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లుదో చెప్పేదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఈ వ్రతము చేయక శోషోపవాసము నుండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత భుజింపవలెను. దీనికి ఒక ఇతిహాసము కలదు, దాన్ని కూడా వివరించుదును, సాయుధానుడు అయి ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు గలడు. అతడు పరమ భాగవత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడి వాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను. అందుచేత ఆ రోజు పెందలాడనే వ్రతము ముగించి బ్రాహ్మణునకు సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను. అదే సమయమునకు అచట కోప స్వభావము గల దూర్వాసి మహాముని వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలెనని గాన తాను తొందరగా స్నానము ముగించి రమ్మని కోరెను. దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపము గల నదికి స్నానానికై వెళ్ళెను. అప్పుడు అంబరీషుడు ఎంతసేపటి వేచి ఉన్నా దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లా అనుకునేను, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనముకు రమ్మంటిని. ఆ ముని నదీ స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇత్తినని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థాన ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగము అగును. ఈ ముని మహాకోప స్వభావి గలవాడు. ఆయన రాకుండానే నేను భుజించినా నన్ను శపించును, నాకేమి తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించకూడదు. గడియలు దాటిన పోయిన పెదప భోజనము చేసిన ఎడల హరిభక్తిని వదిలినవాడగుదును. ఏకాదశి నాడు ఉపవాసము నుండి నిష్ఫలం అగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దూర్వాస మహామునికి కోపం వచ్చును. అదియునుగాక ఈ నియమం నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యం నశించును, దానికి ప్రాయచిత్తము లేదు. ఆ భయము శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయుట ఉత్తమము అని పెద్దలతో ఆలోచించి మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులు వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినము ఏకాదశి అగుటచే నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియల్లో భుజించవలయున్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మునిని నేను భోజనంకి ఆహ్వానించి తిని, అందులోకి ఆయన అంగీకరించి నదీ స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలు భుజింపవచ్చునా, లేక వ్రతభంగము సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతటా ధర్మజ్ఞులు ఆ పండితులు ధర్మశాస్త్ర పరిశోధించి ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా,
సమస్త ప్రాణికోటి గల గర్భగుహములందు జటాగ్ని రూపము రహస్యమైన అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజి ప్రాణులను భుజించి చతుర్విధమును పంచాననము గావించి దేహేంద్రియాలకు శక్తిని నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జటాగ్ని ప్రజ్వలిల్లును. అందుచే చెలరేగిన క్షుద్బాధను దప్పికను కలుగును. ఆ తాపము చల్లార్చవలెను. అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడు దేవపూజుడైనాడు. ఆ అగ్నిదేవుడు నందు సదా పూజించవలెను. గృహస్థమున ఇంటికి వచ్చిన అతిథి కడుజాతివాడైనను భోజను మిడదదు నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగుడు, విద్యా విశారదుడు, మహత్తపస్శాలి, సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనముకు పిలిచి వాని పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దూర్వాసులంటరి వాణ్ణి అవమానించక పాపము సంప్రాప్తి అగును అని విశదపరిచితిరి. ఇట్లు స్కాంద పురాణార్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 24వ అధ్యాయ పారాయణం సమాప్తం. ఇదండి 24వ అధ్యాయం. మళ్ళీ 25వ అధ్యాయంతో రేపు మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్కారం. అందరికీ ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.